తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ. క్రోధం తెచ్చుకోవడం అంటారు, క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుంది అమ్మాయి. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశుల్ని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చిన ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు, రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. సో ఇది ఇన్ జనరల్ గా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వారికి మనం పంచాంగంలో కనుక చూసుకున్నట్లయితే 8, 14, 4, 5గా ఉంది. అంటే వాళ్ళ యొక్క ఆదాయం 8, ఖర్చు 14, 4 రాజ్యపూజ్యము, 5 అవమానంగా ఉంది. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చూపిస్తుంది. పంచాంగంలో మనం కొత్త సంవత్సరం అందరూ ఇవే చూసుకుని ఉంటారు. కానీ ఇది ఇలాగే నడుస్తుందా, దీన్ని మనం ఏదైనా మార్చుకోవచ్చా అంటే, ఈ మకరం వారికి ఒక శుభవార్త ఏంటంటే ఏళ్ళు నడిచిన అయిపోయింది ఎట్లాగో. అది చాలా మటుకు రిలీఫ్ ఇస్తుంది. ఓకే, అయితే వీళ్ళు మొదటి 3 నెలలు మాత్రం వివాహం విషయంలోని, భూములు కొనుగోలు చేసే విషయంలో, లీజులు తీసుకునే విషయంలో మకరం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానం. ఇక రెండో విషయం కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ మకరం వారికి
ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉందని అనుకున్నాం కాబట్టి ఈ ఆదాయ సంబంధించిన విషయంలో మరింత పెరగాలి అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది శివాలయంలో నూనెను దానంగా ఇవ్వడము లేదా గోవులకి బెల్లం తినిపించడం ఇట్లాంటివి చేసుకుంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక వ్యయస్థానం తగ్గాలి ఇప్పుడు, ఎందుకంటే వ్యయం తగ్గాలని ఉంటుంది, వ్యయం మీద గురువు దృష్టి కూడా ఉంది కాబట్టి కొన్ని శుభకార్యాలకి లేకపోతే ఏదైనా టెంపుల్స్లో కొన్ని జరుగుతూ ఉంటాయి ఉత్సవాలవి, అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మీరు వీళ్ళు ఏదైనా సేవ కనుక చేసుకున్నా కూడా చాలా మటుకు వ్యయం అనేటువంటిది తగ్గుతుంది. ఓకే, అలాగే కాస్త శనగలు దానంగా ఇవ్వడం కూడా వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇక రాజ్యపూజ్యం అవమానంగా తీసుకుంటే రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంటే రాజ్యము వీళ్ళకి కెరియర్ కారకుడు ముఖ్యంగా శుక్రుడు అవుతాడు, దశమాధిపతి. కాబట్టి అమ్మవారి నామాలలో ముఖ్యంగా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వస్తుంది. అవమానం తగ్గాలి అంటే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తే ఖచ్చితంగా అవమానం అనేటువంటి తగ్గుతుంది. అయితే వీళ్ళకి గురువు 12వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మకర లగ్నం వారికి, ఈ లగ్నం అని కాదు ఎనీ రాశి వారికి 4 మేజర్ ప్లానెట్స్ ముఖ్యం మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు. శని, గురువు, రాహువు, కేతు. ఈ గురువు 6వ స్థానంలో ఉన్నాడు. 6లో ఉన్న గురువు 12వ స్థానాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఏంటి, విదేశీ యోగాలు కలగడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అప్పులు లభించడం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా శుభకార్యాలు ఇంట్లో జరగడం కానీ ఏదైనా పుణ్యకు సంబంధించినవి కొంచెం వీళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఈ సంవత్సరం కొంతవరకు వీళ్ళకి ధైర్యంగా పరాక్రమంగా కొన్ని పనులు చేయడం అవన్నీ కూడా ఉన్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అయితే కేతు పర్టికులర్గా అష్టమంలోకి వస్తున్నాడు, భాగ్యంలో ఉండే కేతు అష్టమంలోకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంతకాలము వీళ్ళకి ఏదైతే తండ్రి నుంచి కానీ లేదా కొంతమంది చూడండి పలానా కాలేజీలోకి వెళ్ళాలి, పలానా దాంట్లో అడ్మిషన్ కావాలని ఎవరైతే కోరుకుంటుంటారో జూన్ తర్వాత యోగిస్తుంది అది. కాకపోతే తాతగారి ఆస్తులకు సంబంధించినవి జూన్ తర్వాత, ఇప్పుడు చూడండి పెద్ద ఫ్యామిలీలో నలుగురికి ఉంటుంది ఒక 20 ఎకరాల పొలం, వాళ్ళు అమ్ముకోరు కానీ అందులో ఒకరిద్దరికి కష్టం వచ్చినప్పుడు ఇది అమ్మితే బాగుంది కదా, నాకు డబ్బులు వస్తాయి కదా అని చూస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే కేతువు భాగ్యస్థానం నుంచి ఈ రాహుకేతులు రివర్స్లో తిరుగుతుంటాయి, అన్ని గ్రహాలు మేషము, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా తిరుగుతాయి, రాహుకేతులు మాత్రం రివర్స్లో వెళ్తుంటాయి. అంటే ఏంటి, మేషం నుంచి మీనంలోకి వెళ్తుంది గ్రహం, వృషభంలోకి వెళ్ళదు. మీనము, కుంభము, మకరము, ధనస్సు, వృశ్చికము, తుల, కన్య, సింహము, కర్కాటకం ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలో కన్యలో ఉన్నటువంటి కేతువు అష్టమంలో ఉండే రవి క్షేత్రంలోకి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో విభజనలు ఇట్లాంటివి ఇస్తాడనమాట. ఓకే, సో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, గెలుస్తారు వీళ్ళ పట్ల. కాకపోతే 2వ స్థానంలో రాహు ఉన్నందుకు కొంచెం ఆన్లైన్ త్రూగా ధనం సంపాదించడం. ఆన్లైన్ అంటే మళ్ళీ వీళ్ళు ఈ రమ్మీలు, ఈ ప్యాకెట్లు, ఈ బెట్టింగ్స్ కాదు, ఆన్లైన్లో ఏదైనా వస్తువు అమ్మడం, కొనుగోలు చేయడానికి బాగుంటుంది చెప్పాలంటే. వీరికి ఫైనాన్స్ ఆన్లైన్ త్రూగా పెరుగుతుంది వీళ్ళకి చెప్పాలంటే. సో వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలంటారు గురుగారు మకర రాశి? వీళ్ళు ఎప్పుడైనా సరే మకర లగ్నం వారు మకర రాశి వారు చేయవలసినటువంటిది ఎక్కువ లలితా సహస్రనామాలు మాత్రమే చేసుకుంటూ ఉండాలి. ఎంత లలిత చేసుకుంటే అంత మంచిది వీరికి చెప్పాలంటే. అదేవిధంగా ఏదైనా ఒక మంత్రం చేసుకోవాలంటే శ్రీమాత్రే నమః బెస్ట్ రెమెడీ. అప్పులు ఏదైనా రుణ సంబంధించిన ప్రయత్నం చేసినా కూడా లభిస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరంలో. కాబట్టి నేను మొదట్లో చెప్పినట్టుగా ఒక 3 నెలలు మాత్రం భూములు తీసుకోవడము, ఫ్యాక్టరీస్ నిర్మించడం ఇట్లాంటి వాటిలో, ఎందుకంటే 4వ అధిపతి నీచి పొందుతున్నాడు కదా, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే ఈ సంవత్సరం. 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త అంటే ఎక్కువ గ్రహాలు 3లో పంచగ్రహ షష్టగ్రహ కూటమి 3లో స్టార్ట్ అయినందుకు కొంచెం స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం ఇంటి దగ్గర తక్కువ ఉండడం, బయట ఎక్కువగా తిరగడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.